సెకండ్ మాట్లాడుతూ ఈరోజు ఉమ్మడి ఖమ్మం జిల్లా రైతన్నలకి ఒక భరోసా కల్పించడానికి ముగ్గురు మంత్రులు ఆహ్వానించడంతోనే వచ్చినందుకు ఇరిగేషన్ శాఖ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, ఉప ముఖ్యమంత్రి గారు బట్టి గారికి, తుమ్మల గారికి, సహచర శాసనసభ్యులు, పార్లమెంట్ మెంబర్లు, అధికారులు, మీడియా మిత్రులు, ముఖ్యులందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు చాలా శుభదినం. ఎందుకంటే అప్పు దొరుకుతుంది కదా అని గత ప్రభుత్వం చేతికి దొరికినంత అప్పుని ఎంత వడ్డీకైనా తీసుకొచ్చి విచ్చలవిడిగా ఖర్చు పెట్టి ఏ ప్రాజెక్టులో కూడా ఒక్క ఎకరానికి కూడా నీలియని పరిస్థితి మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. అటువంటి పరిస్థితుల్లో ఈ సీతారామ ప్రాజెక్టుకి ఈ కొత్త ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం ఏదైతే ఈనాడు ఉన్నదో దేశీయాలకు పోకుండా ఆ ప్రభుత్వం చేసిన తప్పులని వీలైనంత సరిదిద్దుతూ ప్రజల సొమ్ముగా ఏదైతే దుబారా చేసి ఖర్చు పెట్టిందో మళ్ళీ ప్రజలకి ఉపయోగపడే విధంగా ఈ ప్రభుత్వం నిర్ణయాల్లో భాగంగా ఈరోజు ప్రత్యక్షంగా చూద్దామని గౌరవ మంత్రివర్యులు మేమందరం కూడా ఫీల్డ్కి విజిట్ చేయడం జరిగింది. సుమారు 5-6 గంటలు ఎంటైర్ కెనాల్ వచ్చాం. ఇక్కడ గమనించాల్సింది 2-3 విషయాలు. ఆనాటి ప్రభుత్వం ఆలోచన లేకుండా హెడ్ వర్క్స్ కానీ స్టార్టింగ్ లో ఉన్న రీచ్లు కంప్లీట్ కాకుండానే చివరి రీచ్ల్లో కూడా అక్కడొక గొయ్యి, అక్కడొక గొయ్యి, అక్కడొక గొయ్యి తవ్వుతూ ఒక ఆలోచన, ఒక ప్రణాళిక చేపట్టకుండా దానికి నిధులు సరిగా ఇవ్వకుండా అది గంగలో పోసిన పన్నీర్లా ఆనాటి ప్రభుత్వం చేసింది. ఉన్న దాంట్లో ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలకి గోదావరి నీతి ఇచ్చే దాంట్లో భాగంగా ఈ సీతారామ ప్రాజెక్టులో ఫస్ట్ ఫేజ్ కింద ఇందాక బట్టి గారు చెప్పినట్లు ఆనాడు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఏదైతే రాజీవ్ సాగర్, ఇందిరాసాగర్ ప్రాజెక్టు సుమారు 3,500, 3,600, 2,600 కోట్లతో అద్భుతంగా చేపట్టిన దాన్ని ఈరోజు 19,000 పైచీలకు కోట్ల ఖర్చు పెట్టి చేపట్టాలని గత ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులో సుమారు ఒక 130-120 కోట్లు ఖర్చు పెట్టి నాగార్జున సాగర్ ఆయకట్టుని స్టెబిలైజ్ చేయాలన్నది మొదటి విడతగా ఈ ప్రభుత్వం. అది కూడా పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇంతకుముందే డిసైడ్ చేశారు. ఆగస్టు 15 మనందరికీ స్వతంత్రం వచ్చిన రోజు క్యాలెండర్ డే కట్ ఆఫ్ డేటు ఆగస్టు 15 పెట్టారు. ఆగస్టు 15 నాటికి నాగార్జున సాగర్కి, తాలేరుకి దిగువన ఉన్న వైరా నియోజకవర్గం దగ్గర నుంచి సుమారు ఒక 1,20,000 ఎకరాల నీటిని, గోదావరి నీటిని ఇవ్వాలన్నది మొదటి విడతగా ఈ ప్రభుత్వం కార్యక్రమాన్ని ఈరోజు నిర్ణయం పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, బట్టి గారు, తుమ్మల గారు, మేము అందరం కలిసి నిర్ణయం తీసుకున్నాం. రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ఇరిగేషన్ శాఖ మంత్రి గారికి 2 జిల్లా రైతుల పక్షాన మనస్ఫూర్తిగా అభినందనలు, కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను.